ఈ ఈ ఈ జర్నీలో ఫస్ట్ ఇట్లాంటి క్యాన్వస్ని కథ రూపంగా అందించిన కథ అందించిన ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఎందరో ఉన్నారు కానీ ఫస్ట్ కోవకి కథ పరంగా అందించింది చైతన్య పింగళి అని. సో చాలాసార్లు పక్కన నిలబడి కథని సరికూర్చి దెన్ కథ పక్కదారి పట్టకుండా చేయబట్టుకుని అన్నిట్లో హెల్ప్ చేసిన ఆమె ఫస్ట్ షీ కమ్స్ ఆన్ ద ఫస్ట్ నేమ్. నెక్స్ట్ చాలా చోట్ల మేము మల్టిపుల్ లొకేషన్లో షూట్ చేయాల్సి వచ్చింది. ఎన్నో సీన్స్ షూట్ చేసిన చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్. దెన్ అండ్ దెన్ మన ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద 100 crore సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులోకి ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ బాంబేలో చేసాము, బ్యాంకాక్లో చేసాము, గోవాలో చేసాము, హైదరాబాద్లో చేసాము, రోడ్ల మీద చేసాము, చెత్త కుప్పలో చేసాము, సముద్రాల్లో చేసాము. ఇవన్నీ ఓర్చుకొని చేసిన అమీగోస్ ప్రొడక్షన్ టీమ్కి అంటే ఎస్పెషల్లీ అజయ్ అండ్ నాగేశ్వరరావు మీ ఇద్దరు లేకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అంటే చిన్న పిల్లలు కొత్త వచ్చారు కానీ అమేజింగ్గా రైజ్ అయ్యారు. దే హెవ్ డన్ అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దెన్ ఇంకోసారి మా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు చిన్న పిల్లలు కాలేజ్లో చదువుకుంటూ ట్రైన్ అసలు ఏం ట్రైనింగ్ లేకుండానే అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది కానీ దే రోజ్ టు వెకేషన్. థ్యాంక్ యూ. మీరు అందరూ వాట్ ఎవర్ స్మాల్ బిగ్ వాట్ ఎవర్ నేను పేరున చెప్తున్నాను మీ అందరికీ. యూ మేడ్ దిస్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అనే మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్. అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది. సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే సో ఫ్రెండ్లీ, బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివ షూటింగ్లో నాగార్జున అమల గారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళి చిన్నగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు. సో హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఈ డిడ్. శివ నుంచి అన్నమయ్య కానీ ఏదైనా రెడీ అని ఆయన. ఇది కూడా నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అండ్ దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్. అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు, మా కోసం చేశారు. సండేస్ చేయరు, మా కోసం చేశారు. సో ఆ ఏజ్లో పరిగెత్తాలి, గన్స్ పట్టుకోవాలి, దూకాలి అంటే చేశారు అన్ని. ఏదైనా నీ కోసం శేఖర్, సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్. ఆయన రిజైన్ టచ్ సార్. ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు, హ్యాపీగా చేసి యాక్చువల్గా ఏం చేద్దాం అంటారు అనమాట. థ్యాంక్ యూ సార్.